హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు రాఖీ పండగ కదండి. నేనైతే మోహన్తాల్ స్వీట్ చేశాను. గుజరాతీ స్పెషల్ స్వీట్ ఇది. స్వీట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా. అలాగే ఈ స్వీట్ని కృష్ణాష్టమి రోజున ప్రసాదంగా కూడా చేస్తుంటారు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ స్వీట్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు శనగపిండి వేసేసుకొని ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యి 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పాలు కూడా, కాచినవైనా పర్లేదు, పచ్చివైనా పర్లేదు, వేసేసుకుని ఈ పాలు నెయ్యి పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చేతితో లైట్గా రబ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుని 10 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ఏదైనా ట్రే కానీ అంచు ఉన్న ప్లేట్ కానీ, నేనైతే కేక్ టిన్ తీసుకున్నాను. కొంచెం నెయ్యి వేసేసి గ్రీస్ చేసుకోవాలి. అంచులకు కూడా నెయ్యి అంతా అప్లై చేసేసేయాలి. అడుగున బటర్ పేపర్ కూడా వేసేసి సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం, పిస్తాని అడుగున ఇలా లైట్గా చల్లేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమం ఉంది కదా, అది వేసేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ ఎక్కడా కూడా ఉండలు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సన్న రవ్వలాగా ఉంటుంది. గ్రైండ్ చేశాక ఎక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 4 టేబుల్ స్పూన్ల నెయ్యి, కప్ మెజర్మెంట్లో అయితే 1/2 కప్ నెయ్యి వేసేసుకుని మనం గ్రైండ్ చేసుకున్న శనగపిండి మిశ్రమం ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టేసి కలుపుకుంటూ దీన్ని వేయించుకోవాలి. ఈ శనగపిండి మిశ్రమం నెయ్యిలో వేసిన వెంటనే నేనంతా పీల్చేసుకుని గట్టిగా అయిపోతుంది. ఇది మళ్ళీ నెయ్యి వదిలేంత వరకు ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ సాఫ్ట్గా మనకి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఇలాగే కలుపుకుంటూ వేయించుకోవాలి. మనకి వేయించుతున్నప్పుడు మొదట్లో కొంచెం గడ్డలుగా ఉంటుంది. నిదానంగా ఈ విధంగా నెయ్యిని వదిలేస్తుంది. ఫ్లేమ్ని మట్టుకు హైలో అస్సలు పెట్టొద్దు, మాడిపోతుంది. లో టు మీడియంలో పెట్టేసి లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. చూడండి, కొంచెం సేపటికి కలర్ కూడా చేంజ్ అయింది. ఈ స్వీట్ టేస్ట్ అంతా కూడా ఈ శనగపిండి వేయించడంలోనే ఉంటుంది. సరిగ్గా వేగకపోతే పచ్చివాసన వచ్చేస్తుంది. ఇలాగే వేయించుకుంటూ ఈ శనగపిండి లైట్గా అవుతుంది, నురగగా లైట్గా, చూసారా, ఈ విధంగా లైట్ టెక్స్చర్లోకి వచ్చేస్తుంది. ఈ విధంగా వేయించుకోవాలి. ఈ దగ్గర పడే కొద్దీ ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి, లేదంటే మాడిపోతుంది. ఇలా బాగా వేయించేసుకుని ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పాలని మొత్తం ఒకేసారి కాకుండా ఒక్కొక్క స్పూన్ పాలు వేసుకుంటూ ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకుంటూ కలుపుకోవాలి. పాలు పచ్చివైనా పర్లేదు, కాచి చల్లార్చిన పాలైనా పర్లేదు. ఒకసారి పోసిన పాలు ఇందులో పూర్తిగా కలిసిన తర్వాత మరొక టేబుల్ స్పూన్ పాలు పోసుకోవాలి. ఫ్లేమ్ని లో మీడియంలో పెట్టేసుకోండి. ఈ పాలు వేస్తూ కలుపుతూ ఉంటే ఇది బాగా సాఫ్ట్గా అవుతుంది. ఇలా కలుపుకుంటూ ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ వేయించుకోవాలి. బాగా వేయించిన శనగపిండిలో ఇలా పాలు పోసి కలిపితే మనకి స్వీట్ టెక్స్చర్ చాలా బాగా వస్తుంది. రవ్వగా చాలా బాగా వస్తుంది. మొత్తం నేనైతే 4 టేబుల్ స్పూన్ల పాలు పోసేసాను. పాలు వేసాక కూడా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా బాగా వేయించేసుకుని చూడండి, ఈ విధంగా దగ్గరగా ఎంతవరకు వేయించేసుకుని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. మనం 1 కప్పు శనగపిండి తీసుకున్నాం కదా, 1/2 కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు నీళ్లు కూడా పోసేసి పంచదారని కరిగించుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి కలుపుకుంటూ ఇది తీగపాకం, బాగా ముదురు తీగపాకం వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం 3-4 యాలకులు మెత్తగా పౌడర్ చేసేసుకుని వేసేసుకోవాలి. అలాగే ఇందులో నేను కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్. నేనైతే న్యాచురల్ ఫుడ్ కలర్ 2 చుక్కలు వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. జస్ట్ కలర్ కోసమే, టేస్ట్ ఏమీ చేంజ్ అవ్వదు. ఫుడ్ కలర్ కూడా వేసేసి కలుపుకుంటూ ఇది తీగపాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం చేత్తో పాకం తీసుకొని చూస్తే తీగ మంచిగా తీగలాగా ఫామ్ అవ్వాలి. ఇది ఇంకా అవ్వలేదు, తీగ తెగిపోతూ ఉంది కదా, చక్కగా ఒక స్ట్రాంగ్ తీగలాగా రావాలి. అప్పటి వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అయితే పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి. నేను మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను. చూడండి, కొంచెం పాకం తీసుకొని చూస్తే చూడండి, ఈ విధంగా తీగ ఈ విధంగా రావాలి. ఇలా వచ్చాక ఇప్పుడు దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్న శనగపిండి మిశ్రమం ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఈ పాకంలో ఈ శనగపిండి మిశ్రమం బాగా కలిసి ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అసలు ఉండలేమి కట్టదండి, మనం చక్కగా ఉడికించాం కదా. ఇలా కలుపుతూ ఉంటే చక్కగా కలిసిపోతుంది. ఫ్లేమ్ని అయితే లోలో పెట్టేసుకోండి. ఇలాగే కలుపుకుంటూ ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా, ఇంకొంచెం సేపు ఇది ఒక ముద్దలాగా అయ్యేంత వరకు, చూడండి, ఈ విధంగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం రెడీగా పెట్టుకున్న ట్రే ఉంది కదా, అందులోకి వేసేసుకోవాలి. స్పూన్తో అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. లేదా ఒక చిన్న గిన్నె తీసుకుని అడుగున నెయ్యి రాసేసి లైట్గా, మరి గట్టిగా ప్రెస్ చేయొద్దు, పైన అంతా కూడా
ఒకే లెవెల్కి వచ్చేలాగా స్ప్రెడ్ చేసేసుకుని పైన ఒక క్లాత్ కప్పేసి ఇది గట్టిగా అయ్యేంతవరకు పక్కన పెట్టేసుకొని 3-4 గంటలు పడుతుంది ఇది గట్టిపడడానికి. మీరు ఇంకా త్వరగా చేసేసుకోవాలనుకుంటే వేడి తగ్గిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తారంటే త్వరగా గట్టిగా అయిపోతుంది. ఇలా చూడండి హార్డ్గా అయింది కదా. ఇలా గట్టిగా అయిన తర్వాత ప్లేట్ పైన పెట్టి పొర్లించామంటే ఈజీగానే వచ్చేస్తుంది. అంతేనండి, గుజరాతీ స్పెషల్ స్వీట్ మోహన్ తాల్ రెడీ అయిపోయింది. మోహన్ అంటే కృష్ణుడు అండి, కృష్ణుడికి ఇష్టమైన స్వీట్ ఇది. కృష్ణాష్టమి రోజున ఈ స్వీట్ని ప్రసాదంగా కూడా చేసి సమర్పిస్తారు. మనకి నచ్చిన షేప్లో పీసెస్గా కట్ చేసుకుని సర్వ్ చేసేయడమే. టెక్స్చర్ చూడండి ఎంత బాగా వచ్చిందో కదా, సాఫ్ట్గా చాలా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.